ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా బాధింపుబడి వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. మీరు ఏ బాధలు అనుభవిస్తున్నారు? అనారోగ్యము, అప్పులు, జాబ్ లేకపోవడం, బిజినెస్ లో గ్రోత్ లేకపోవడం, కుటుంబంలో సమాధానం లేకపోవడం, నిందలు, అవమానాలు, మోసానికి, అన్యాయానికి గురవడం, అనుకున్న కార్యము ఆలస్యం అవడం, మీరు ఏ విషయంలో బాధ అనుభవిస్తున్నా దేవుడు మీ ప్రార్థనని తృణీకరించరు. బాధపడే వారిని దేవుడు త్రోసివేయరు. దేవుడు వారిని చేర్చుకుంటారు. యేసయ్య మీకు సహాయం చేస్తారు. బాధపడే వారి బాధ నుంచి విడిపిస్తారని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో బాధపడుతుంటే దేవుడు తన బాహుబలం చేత వారిని విడిపించారు. మీ ప్రతి బాధల నుంచి, బంధకాల నుంచి దేవుడు తన బాహుబలము చేత విడిపిస్తారు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మిమ్మల్ని స్వస్థపరుస్తారు, సమృద్ధి అనుగ్రహిస్తారు, మీకు తోడుగా ఉంటారు. దేవుడు బాధని సంతోషంగా మారుస్తారని రాయబడింది. హన్నా గారు గర్భఫలం కోసం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారు. ఆమె ప్రార్థన విన్న దేవుడు ఆమెకి సమూయేలు అనే కుమారుణ్ణి అనుగ్రహించారు. ఆమె కార్యాన్ని సఫలం చేశారు. మీ జీవితంలో కూడా మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, సమాధానం విషయంలో, ఆరోగ్య విషయంలో మీ కార్యాలు సఫలం చేసి మీ కన్నీటిని తుడిచి దేవుడు మీకు సంతోషాన్ని అనుగ్రహిస్తారు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. అవమానాన్ని ఘనతగా మారుస్తారు. కీడుని మేలుగా మారుస్తారు. దేవుడు మీ పక్షమున యుద్ధం చేస్తారు. మీ పక్షాన మాట్లాడతారు. బాధపడేవారి జీవితంలో దేవుడు రెండింతల మేలు చేస్తారు. యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఎంతో బాధ అనుభవించారు. అయితే దేవుడు యోసేపు గారిని రెండింతలుగా ఆశీర్వదించారు. ఆయన పడిన బాధంతా మర్చిపోయేలా చేశారు దేవుడు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు ఏ విషయంలో బాధ అనుభవిస్తున్నారో ఆ విషయాల్లో దేవుడు మిమ్మల్ని రెండింతలుగా అభివృద్ధి పరుస్తారు. మీరు పడిన బాధంతా మర్చిపోయేలా చేస్తారు. కొన్నిసార్లు మన జీవితాల్లో బాధ అనుభవించడానికి కారణం మనం చేసే పాపమే. యోనా గారు దేవుని మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టే ఆయన ఎక్కిన పడవ తుఫానుకు లోనైంది. నయోమి గారు బెత్లెహేములో ఉండకుండా మోయాబు దేశానికి వెళ్ళింది కాబట్టే ఆమె తన కుటుంబాన్ని నష్టపోయింది. ఈరోజు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రతి బాధల నుంచి మీకు విడుదల అనుగ్రహించి సంతోషాన్ని ఇచ్చి రెండింతల అభివృద్ధి కలగచేస్తారు. ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా, మహోన్నతుడా యేసయ్య, ఎంతవరకు మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడి ప్రభువా ఈ రోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం. ప్రభువా యెహోవా బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చునని సెలవిచ్చినదిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా వారి జీవితంలో వెళ్తున్న ప్రతి బాధ నుంచి వారిని విడిపించండి అయ్యా ప్రభువా. అప్పుల వల్ల కావచ్చు, అనారోగ్యాల వల్ల కావచ్చు ప్రభువా, వీరు చేయలేని తప్పులకి మనుషులు పెడుతున్న నిందలు కావచ్చు, ఎవరి చేతిలో అయినా మోసపోరేమో తండ్రి ప్రభా, అవమానం గుండా వెళ్తున్నారేమో తండ్రి ప్రభా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ప్రభా బాధ అనుభవిస్తున్నప్పుడు ప్రభా మీకు ప్రార్థన చేయగా మీరు వారిని విడిపించారు కదా ప్రభా. ఈరోజు ప్రియులు ఈ ప్రార్థనలు ఏకీవిస్తుండగా ప్రభా యేసయ్య వారి ప్రతి బంధకాల నుంచి వారిని విడిపించండి అయ్యా ప్రభా. మీ సహాయం వారికి మెండుగా దయచేయండి అయ్యా ప్రభా. ప్రభా బాధపడే వారిని తృణీకరించే దేవుడు కాదు కదా ప్రభా. ప్రభా బాధపడే వారిని త్రోసివేసే దేవుడు కాదు కదా ప్రభా. బాధపడే వారికి ఆశ్రయ దుర్గంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవా ప్రభా, మీకే కృతజ్ఞతాస్తులు తెలియచేస్తున్నాం ప్రభా. ప్రభా బాధని సంతోషంగా మారుస్తానని సెలవిచ్చారు కదా ప్రభా. ప్రియుల జీవితంలో ప్రతి కన్నీటిని తొడవండి అయ్యా ప్రభా. వారు ఎవరి చేతిలో అయినా అన్యాయం చేయబడుతుంటే, మోసం చేయబడుతుంటే ప్రభా మీరే వారికి న్యాయం చేయండి అయ్యా ప్రభా. మీరే వారి పక్షాన్ని యుద్ధం చేయండి అయ్యా ప్రభా. నిందల గుండా, అవమానాల గుండా వెళ్తుంటే మీరే వారి పక్షాన్ని మాట్లాడండి అయ్యా ప్రభా. మీరే వారి పక్షాన్ని యుద్ధం చేయండి అయ్యా ప్రభా. అప్పుల బాధల్లో ఉన్న వారిని ప్రభా బయటికి తీసుకురండి అయ్యా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా ప్రభా. బాధపడి వారందరినీ రెండింతలుగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు కదా ప్రభా. ప్రియుల జీవితంలో ప్రభా వారు చేసే పనులు, ప్రయత్నాలు, జాబ్స్, బిజినెసెస్ ప్రభా ఆశీర్వదించు ప్రభా. వారిని రెండింతలుగా అభివృద్ధి పరచండి అయ్యా ప్రభా. వారి ఇంట్లో సమృద్ధి దయచేయండి అయ్యా ప్రభా. శాంతి, సమాధానము, మీ కాపుదల వారికి, వారి కుటుంబస్తులకి ఉంచండి అయ్యా ప్రభా. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి అయ్యా. ఏ తెగులు ప్రభా, ఏ కీడు చేసేవారు వారి దగ్గరికి రాకుండా మీరే కాపాడండి అయ్యా ప్రభా. వారికి వ్యతిరేకంగా రూపింపబడే ఏ విధ ఆయుధం వర్దలకుండా మీరే సహాయం చేయండి అయ్యా ప్రభా. ఆ రోజు హన్నా గారు మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఆమె కార్యాన్ని సఫలం చేసి ఆమెకు చక్కని కుమారుని అనుగ్రహించిన రీతిగా ప్రభా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభా వివాహం ఆలస్యం అవుతుందని, గర్భఫలం ఇంకా రాలేదని, ప్రభా ఇల్లు కట్టుకోవాలని, ప్రభా వేసే కోర్టు కేసులని, పెన్షన్ అని, ప్రభా వేసే పిల్లల భవిష్యత్తు అని, ప్రభా ఏ విషయాల్లో ప్రభా వాళ్ళు బాధ అనుభవిస్తున్నారు ప్రభా ఆ భారం అంతా మీ మీద వేస్తుండగా ప్రభా వారి కార్యాలు మీరు ఈరోజే సఫలం చేయండి అయ్యా ప్రభా. కృప అనుగ్రహించండి అయ్యా ప్రభా. వారిని సంతోషంతో నింపండి అయ్యా ప్రభా.
మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేనని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రతి బాధల నుంచి విడిపించి సమృద్ధి ఆశీర్వాదము మీకు అనుగ్రహించును గాక.